మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య తు వైద్యకేన యో అపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. పతంజలి యోగ సూత్రాల్లో సాధన పాదం, దీంట్లో అష్టాంగ యోగాన్ని గురించి పతంజలి చెప్తున్నారు. దాంట్లో మొదటిది యమ, దాని మధ్య 5 భాగాలు అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. ఇవి గురించి మనం తెలుసుకున్నాము. వాటిని అభ్యాసం చేయడం వలన మనకి ఏం లాభం కలుగుతుంది, ఎందుకు చేయాలి అది తెలుసుకున్నాం. తర్వాత నియమాలకు వస్తే, నియమాలు అవి కూడా 5 ఉన్నాయి. శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఇవి 5. వీటిలో కూడా శౌచ మొదటిది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. శౌచ అంటే అక్కడ బాహ్య శుచి, అంతఃశుచి, ఈ 2 కూడా కావాలి. రెండిటిని దాంట్లో మనము స్థిరమైతే, ఎస్టాబ్లిష్గా ఉంటే మనకి ఎటువంటి లాభం కలుగుతుంది అవి మనకి తెలిసింది. ఇప్పుడు మూడవది, నియమాలలో మూడవది అంటే సంతోష. అక్కడి నుంచి ఈరోజు మనం చదువుతాము. 42వ సూత్రం, సాధన పాదంలో 42వ సూత్రం. సంతోషాత్ అనుత్తమ సుఖలాభ. ఈ సంతోష, సంతృప్తి, దీనిని మనము బాగా ప్రాక్టీస్ చేస్తే, స్థిరపడితే, దీంట్లో మనం స్థిరంగా అయితే ఏం లాభం కలుగుతుంది అంటే అనుత్తమ సుఖలాభ. అనుత్తమ అంటే దానికంటే అధికమైన సుఖం లేదు, అదే అత్యుత్తమమైన సుఖం, హయ్యెస్ట్ జాయ్ అని మనం చెప్తున్నారు. అది మనకి లభిస్తుంది. శ్రీరామకృష్ణులు అంటారు, మనకి 3 విధాల ఆనందాలు ఉన్నాయి, విషయానంద, భజనానంద, బ్రహ్మానంద అని. ఇక్కడ అత్యుత్తమమైన జ్ఞానం, హయ్యెస్ట్ నాలెడ్జ్, అది మనకు కలుగుతుంది అని పతంజలి చెప్తున్నారు. సంతోష అనే శబ్దానికి సమ్యక్ తోష అంటే, తోష అంటే సంతృప్తి. ఏదైనా మనకి ఉన్నది చాలు, ఒక కంటెంట్మెంట్ భావము, అది మన లోపల నుంచి రావాలి. ఇప్పుడు బయట మనకి ఎన్ని వస్తువులు దొరికినా, సుఖ సామగ్రిలు ఉన్నా, ఈ సంతోషం అనేది కలగడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనలో చాలా కోరికలు ఉన్నాయి. ఈ కోరికలను ఎన్ని తీర్చుకున్నా ఇంకా ఉంటాయి. ప్రతి ఒక్క కోరిక దానిని తీర్చుకొని వెంటనే ఇంకొకటి జన్మిస్తుంది, అది తీర్చుకుంటే మరొకటి, ఇలా కనెక్షన్గా మనకి ఎండ్ లేదు. అంటే మనకి అవసరాలు కావాలో అంత మాత్రమే మనం సాటిస్ఫై చేసుకోవాలి. ఇంకా కావాలనే కోరికలను తృప్తి చేయడం అంటే నీడ్స్ అండ్ వాంట్స్ అంటారు. మనకి వాంట్ అంటే ఎంతో అంతులేనివి, నీడ్స్ అంటే అవసరమైనది, అత్యవసరమైనది, అంతవరకు మనం ఉంచుకొని ఎక్కువగా మనం అలా స్టోర్ చేయడానికి, సంగ్రహం చేయడానికి మనం ఇష్టపడకూడదు. అందుకే అది ఆధ్యాత్మిక జీవితంలో మనకి అది లాభం ఉండదు. అందువలన చెప్తున్నారు సంతోష, ఈ కంటెంట్మెంట్. ఇంకొక మాట ఉంది, యదృచ్ఛ లాభ సంతుష్టో అంటారు. యదృచ్ఛ అంటే ఏది స్వాభావికంగా న్యాచురల్గా మనకి వస్తుందో, అంటే చాలా ఎక్కువ పరిశ్రమం చేసి, చాలా డే అండ్ నైట్ చేసి కాదు, సహజంగా మనకి లభించేది. ఏది దొరకలేదో దానికోవటం ఎప్పుడూ మనం కంగారుగా అది ప్రయత్నించడం అవసరం లేదు. సహజంగా ఏది భగవంతుడు ఇచ్చాడో మనకి ప్రయత్నించి ఎంత ఈజీగా వస్తుందో అంత చాలు అనే ఒక తృప్తి భావం మనలో ఉండాలి అని చెప్తున్నారు. దీని గురించి మనం చాలాసార్లు చెప్పాము. మహాభారతంలో యయాతి రాజుడి కథ. యయాతి రాజుడు ఆయన ఎంతో ఆనందంగా, సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ 1000 సంవత్సరాలు అని బాగా ఆనందించిన తర్వాత కూడా ఆయనకి
సాటిస్ఫాక్షన్ రాలేదు అని అప్పుడు ఇంకేం చేయాలి, తన కుమారుల్లో ఒక్కడైన పూరు ఆయనకు తన వృద్ధాప్యాన్ని ఇచ్చి ఎక్స్చేంజ్గా ఆయన యవ్వనాన్ని తీసుకుంటాడంట. అంటే ఆ కాలంలో ఇది ఎలా సాధ్యమైంది అని అర్థం. అలా చేసి ఇంకా ఒక 1000 years ఆయన సుఖభోగాలను అనుభవించిన తరువాత కూడా ఆయనకి సంతృప్తి కలగలేదు. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది మహాభారతంలో విఖ్యాతమైన ఈ శ్లోకం, నజాతు కామాహ కామ్యానాం ఉపభోగేన సామ్యతి. కామ అంటే కోరికలు, వాటిని భోగం చేయడం వలన, ఎంజాయ్ చేసుకోవడం వలన తృప్తించవు. హవిషా కృష్ణవత్వైవ భూయ ఏవ అభివర్ధతే. ఎలా ఒక అగ్నిలో మీరు ఆజ్యం నెయ్యి వేస్తే ఇంకా పెరుగుతూనే ఉంటుందో, అలా మన కోరికలు కూడా ఎంత మనం తీర్చుకుంటామో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అది తెలిసినప్పుడు ఏం చేయాలి, మనం ఒక స్టాప్, చాలు, నాకు ఇంతవరకు చాలు, దీనికంటే ఎక్కువ నాకు అవసరం లేదు అని మనమే డిసైడ్ చేయాలి. ఎంత నాకు అవసరం, అత్యవసరం, ఇది అధికంగా ఉన్నది ఇంకా అవసరం లేదు, అది డిసైడ్ చేసి మనం స్టాప్ చేయాలి అని చెప్తున్నారు. ఇలా చేయడం ఈ సంతోష, ఇది కూడా ఒక నియమాలలో 5 నియమాలలో ఒకటి. శౌచ తర్వాత సంతోషం వస్తుంది. దీంట్లో మనం ప్రతిష్ట లాభం చేసుకుంటే, అంటే చాలా స్థిరంగా దీర్ఘకాలం ఉండగలిగితే ఒక బాగా సంతృప్తి అంటే ఆనందంగా ఉంటాము, అత్యుత్తమ ఆనందం కలుగుతుంది. శారదాదేవి జీవితానికంటే ఉత్తమ ఉదాహరణ మనకి దొరకదు. ఆమె ఎన్నోసార్లు చెప్తారు, సంతృప్తి కంటే గొప్ప ధనం లేదు. నా హృదయంలో ఆనందం నిండిన ఒక ఇది ఉంది అని అంటే కుంభం ఉన్నట్లు ఉంది. ఎలా ఆమెకి ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా ఆమెకి ఆనందం నిండిన ఆ కుంభం హృదయంలో ఉన్నట్లు అనుభవం వచ్చిందంటే అది సంతృప్తి అనే క్వాలిటీ ఉంది. అంటే ఇది బయట వస్తువుల మీద ఆధారపడి ఉండదు, మన లోపలే దానికి సోర్స్ ఉంది. ఆనందానికి సోర్స్ బ్రహ్మానంద అంటాం, హయ్యెస్ట్ సోర్స్ మన లోపల ఉన్నది. దానిని మనం తెలుసుకోగలిగితే బయట అలా మనం సెర్చ్ చేయకుండా మన అంతర్ముఖంగా అయినప్పుడు మనకి నిజమైన సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. దాంట్లో అత్యుత్తమ సుఖం అనేది లభిస్తుంది. తర్వాత యమ, అక్కడ కూడా అపరిగ్రహ అనే ఒక శబ్దాన్ని కూడా చెప్పాము. యమ దాంట్లో ఒకటి, అది కూడా పరిగ్రహ అంటే తీసుకోవడం. ఇతరులు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుంటూనే ఉంటాము. అలా మనకి స్టోర్ చేయడం మనకు ఒక నేచర్ అయిపోయింది. మన ఇంట్లో ఒక మ్యూజియం లాగే భర్తీగా సామాన్లు ఉంటాయి. ఇంకా ఎక్కడ ఏం మంచిది చూస్తే కొనుక్కొని వచ్చి యాడ్ చేస్తాం. ఇలా చేయడం వలన మనకి ఎప్పుడు కంటెంట్మెంట్ రాదు. కంటెంట్మెంట్ రాకపోతే ఆనందం కూడా ఉండదు. ఒకటికొకటి అన్ని కనెక్షన్గా ఉన్నది అంటారు. అంటే కొంచెం మనకి వైరాగ్యం కూడా అవసరం. చాలా ఎక్కువ కావాలి అనే భావం కంటే కొంచెం వైరాగ్యం కూడా ఉంటే బయట సోర్సెస్ మీద ఆధారపడకుండా మన లోపలే ఆనందం ఉంది, ధ్యానంలో ఆనందం ఉంది, భగవంతుని మీద ఆధారపడటంలో ఆనందం ఉంది, ఆధ్యాత్మిక జీవితంలో ఆనందం ఉంది. అలా మనకి తెలుసుకొని ఉన్నత జీవితాన్ని, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటారు. సింపుల్ లివింగ్, మనం ఎక్కువ సామాన్లు లేకుండా సింపుల్గా ఉంటాం, కానీ ఆలోచనలు మాత్రం అత్యుత్తమ స్థరాల్లో ఉంటాయి. అలా ఒక ప్రావర్బ్ ఉంది. అలాంటి జీవితాన్ని మనం గడిపితే అప్పుడు నిజంగా మనకి శాంతి, ఆనందం లభిస్తుంది అంటారు. ఇంకొక మాట కూడా చెప్తారు, అంటే మహాభారతంలో చెప్తారు, ఈ ఇహలోకంలో మరియు పరలోకంలో, స్వర్గలోకంలో ఎన్ని ఫలభోగాలు మనం అనుభవించవచ్చో అవన్నీ మనకి దొరికిందనుకోండి, దాని వలన ఎంత మనకి సుఖము, ఆనందం, సంతృప్తి కలుగుతుందో అది తృష్ణాక్షయ సుఖం. అంటే మనలో ఉన్న కోరికలను నివృత్తి చేసుకోవడం, నిగ్రహం చేసుకోవడం వలన కలిగే సుఖాన్ని యొక్క 16లో ఒక భాగం మాత్రం అంటున్నారు. అంటే మనలో ఉన్న తృష్ణ, డిజైర్స్ ఇంకా కావాలి, మనకి ఇది ఎంజాయ్ చేయాలి, దానిని నిగ్రహం చేసుకున్నప్పుడు ఒక శమసుఖం, తృష్ణాక్షయ సుఖం అంటారు, ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఈ ఇహలోకంలో, పరలోకంలో మనకి దొరికే అన్ని ఎంజాయ్మెంట్స్ కంటే ఇది 16 times ఎక్కువ ఆనందం అని చెప్తున్నారు. అంటే మనం దేని వలన ఆనందం కావాలి, సుఖం కావాలి, కానీ ఎక్కడి నుంచి అది దొరుకుతుంది మనకు తెలియదు. శ్రీరామకృష్ణ అన్నారు, కస్తూరి మృగం ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది తెలియకుండా అన్నీ వెతుకుతూ ఉంటుంది, తన లోపల ఉంది అని తెలియదు. అలాగే సంతృప్తి కావాలంటే మన లోపల మనం
ఎంటర్ అవ్వాలి, ధ్యానం చేయాలి, ధారణ చేయాలి, అప్పుడే మనకి కలుగుతుంది అని ఈ సంతోషం అనేది ఒక నియమాల్లో ఒకటిగా చెప్తారు. తర్వాత ఇది తపస్సు అంటే ఆస్టరిటీ, అంటే మనం స్వేచ్ఛతో శరీరానికి మనస్సుకి మనం కొంచెం కష్టం ఇస్తాం, దాని వలన కొంచెం నిగ్రహం మనకి వస్తుంది. మన భగవద్గీతలో అలా శారీరక, మానసిక, వాచిక 3 తపస్సులు చెప్పారు. ఇప్పుడు శారీరక తపస్సు అంటే ఏమిటి అంటే చాలా మన తినడంలో మనం కంట్రోల్ చేస్తాము, ఉపవాసం చేస్తాము, నిద్ర వస్తుంది దాన్ని కంట్రోల్ చేస్తాము, మన శారీరక సుఖభోగాలు కావాలి దాన్ని కొంచెం కంట్రోల్ చేయడం, ఇవి శారీరక తపస్సు. అలాగే మానసికంగా మనస్సులో మంచి క్వాలిటీస్ని మనము డెవలప్ చేసుకుంటాము, అది మానసిక తపస్సు అని అంటారు. ఇంకా వాచిక, మాటలు ఎప్పుడు మనం మంచిగా స్వీట్గా అందరికీ సుఖం కలిగేటట్లు మాట్లాడటం, మన కోపాన్ని ప్రదర్శించకుండా, ఈర్ష్య ఇవంతా ప్రదర్శించకుండా మాటలలో ఒక పూర్తిగా కంట్రోల్, ఇవి అంతా తపస్సు అంటున్నారు. సాధారణంగా మన అభిప్రాయం అంటే తపస్సు అంటే ఎక్కడో వనానికి అరణ్యానికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి మనం కందమూల అదంతా తీసుకొని తినేసి అక్కడ ఉంటేనే తపస్సు అని అనుకున్నాం. ఇక్కడ ఈ జగత్తులోనే ఉంటూ మన సంసారంలో ఉన్నప్పటికీ కూడా తపస్సుని మనం చేయొచ్చు కాయికంగా. అంటే అది అందరికీ మనం అనౌన్స్ చేసి పెద్దగా చెప్పడం అవసరం ఉండదు. కొంచెం కొంచెంగా తినడంలో కంట్రోలు, నిద్రలో కంట్రోలు, మన సుఖభోగాలను అనుభవించడంలో కంట్రోల్, ఇవంతా కొద్దిగా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మనకి అది ఎంతో మనకి ఆనందం ఇస్తుంది. అలా మాటలలో ఒక కంట్రోల్ ఉంటే ఎంతో అతిగా మాట్లాడకుండా, ఏం మాట్లాడకుండా కాదు, అందరికీ సంతోషం కలిగేటట్లు హ్యాపీగా అందరితో మిక్స్ అవుతాము, అలాంటిది మనం నేర్చుకోవాలి. అలా మానసికంగా ఈ క్రోధ, ఈర్ష ఇలాంటి భావాల్ని మనం తగ్గించుకుంటాం. ఇవన్నీ తపస్సు మధ్య మనం చెప్పుకోవచ్చు. ఇలా తపస్సుని మనము ప్రాక్టీస్ చేస్తే దాంట్లో స్థిరంగా ఉంటే ఏమవుతుంది అంటే కాయ ఇంద్రియ సిద్ధి అశుద్ధిక్షయాస్ తపసః అన్నారు. అశుద్ధిక్షయ, మనస్సులో శరీరంలో ఉన్న ఈ మలినత అవి తగ్గుతుంది. ఉపవాసం చేస్తే చెప్తారు మన టాక్సిన్స్ అంతా వెళ్ళిపోతుంది. మన ఆరోగ్యాని కోసం కూడా మనము ఫుడ్ కంట్రోల్, ఉపవాసం చేస్తున్నాం, ఎందుకు ఆరోగ్యం మనకి. అలా మనస్సుని మనము తపస్సు ఎందుకు, అదేమి అంటే ఇవంతా మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఈ తపస్సు అవసరం అంటారు. అశుద్ధి క్షయం అవుతుంది. అలాగే ఇలా అశుద్ధి క్షయమైనప్పుడు ఏమవుతుంది అంటే కాయ ఇంద్రియ సిద్ధి. కాయ అంటే శరీరం, ఇంద్రియ అంటే మన ఇంద్రియాలు, ఇది మన కళ్ళు, చెవి అంత సెన్స్ ఆర్గన్స్ ఇంద్రియాలు, చక్షుకర్ణ, నాసిక, జిహ్వాత్వక అని 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు, ఇవి ఇంద్రియాలు. ఇవి సిద్ధి అంటే 2 అర్థంలో చెప్పవచ్చు. ఒకటేమో ఇవి మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి, మన శరీరము, మన ఇంద్రియాలు పూర్తిగా ఏకాగ్రతం కలుగుతుంది. ఇప్పుడు పవిత్రమైన మనసుకి ఏకాగ్రత బాగా ఉంటుంది, శుద్ధమైన శరీరం, పవిత్రమైన శరీరం, అది హెల్త్ కూడా బాగుంటుంది, మనసు కూడా బాగుంటుంది, అన్ని విధాలుగా మనకి ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. సిద్ధి అంటే ఫుల్ఫిల్మెంట్ అనే ఒక అర్థంలో, పర్ఫెక్షన్, ఫుల్ఫిల్మెంట్ అనే అర్థంలో తీసుకుంటే అప్పుడు కాయ ఇంద్రియాలలో ఒక సిద్ధి, పర్ఫెక్షన్ వస్తుంది. ఎప్పుడు తపస్సు చేస్తాము అంటే ఏదైనా గొప్ప విషయాన్ని మనము అటైన్ చేయాలి, ప్రాప్తించుకోవాలంటే తపస్సు చాలా కావాలి. అంటే మనం అనుకోవచ్చు ఈజీ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్తో నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాం, అలా కాదు. చాలా ఈజీగా కంఫర్టబుల్ లైఫ్లో నిజమైన సుఖం అనేది, శాశ్వతమైన సుఖం అనేది, ఆనందం అనేది మనకి లభించదు. అందుకోసం ఈ తపస్సు చేయడం వలన కాయికంగా, మానసికంగా అన్ని విధాలుగా తపస్సు చేస్తాం. ఆ తపస్సు వలన కాయ ఇంద్రియ సిద్ధి, వీటిలో పర్ఫెక్షన్ వస్తాయి, వాటి రోగాలు వెళ్ళిపోతాయి. తర్వాత మనసు శుద్ధి అవుతుంది, ఇంద్రియాలు నిగ్రహింపబడినవి అంటే ఈజీగా ఏకాగ్రత కలుగుతుంది. ఏదైనా విషయాన్ని నేను చదివితే వెంటనే నాకు అర్థమవుతుంది, ఇతరులకి బాగా చెప్పగలను. ఇది సిద్ధి అనే ఒక్క అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థంలో అంటారు కొన్ని పవర్స్. సిద్ధి అంటే ఇలా తపస్సు చేసిన వాళ్ళకి పవర్స్ వస్తాయి అంటారు.
ఇప్పుడు శారీరకంగా ఏది అంటే అష్టసిద్ధులు అంటారు. అణిమ, గరిమ, లగిమ అనే, అంటే బాడీ అంతా అణువులాగే చాలా లైట్ అయిపోతుంది, లేదా చాలా వెయిట్ హెవీగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఇంకా చాలా మనం మాయమైపోవచ్చు. ఇలా ఇవన్నీ సిద్ధులు. యోగులు ఇలా చాలా సిద్ధి తపస్సు చేసి వారికి నానా రకమైన అలాంటి సిద్ధులు వారికి లభిస్తాయి. అలాంటి శారీరక సిద్ధులు మనకి లభించవచ్చు. లేదా ఇంద్రియ సిద్ధి, ఇంద్రియాల్లో కూడా ఎలాంటిది, ఉదాహరణకి ఈ నా కళ్ళు ఈ దగ్గర ఉన్న వస్తువులని నేను చూడగలుగుతాం, కానీ యోగులకి చాలా దూరంలో ఎక్కడో జరిగినది వారు చూడగలుగుతారు. చెవి ఇక్కడ దగ్గర ఎవరైనా మాట్లాడితే నాకు వినిపిస్తుంది కదా, ఎక్కడో ఇంకొక 100 మైల్స్ దూరంలో జరిగిన సంఘటనని ఆ విషయాన్ని ఆ మాటలు నాకు వినిపిస్తాయి. అంటే ఇలా దూర శ్రవణం, దూర దృష్టి, ఇవంతా సూక్ష్మమైన మనకి ఒక శక్తి లభిస్తుంది. ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేయడం వలన ఇలాంటి ఇవంతా పవర్స్. అయితే ఇవి మన సాధనలకి ఉద్దేశమని అనుకోకూడదు. శ్రీరామకృష్ణులు చాలాసార్లు అంటారు, ఈ పవర్స్ సిద్ధులు మనకి పక్క ధ్రువానికి తీసుకెళ్ళిపోతాయి, తప్పు ధ్రువానికి తీసుకెళ్తాయి. మన ఉద్దేశం ఏమంటే మన ప్రకృతిని అధిగమించాలి, పురుషాన్నే, నా స్వస్వరూపాన్ని, ఆత్మ అని చెప్పండి, పురుషాన్ని చెప్పండి, ఈశ్వరుడు అని చెప్పండి, ఆ స్వరూపాన్ని నన్ను తెలుసుకోవాలి, నన్ను ఇష్ట దర్శనం కలగాలి, అది నా ఉద్దేశమే. కానీ నాకు బాగా శరీర మనస్సు మీద కంట్రోల్ వచ్చి ఎన్నో ఇతరులు చేయని యొక్క పనులంతా నేను చేసేస్తున్నాను అని, అది దానివల్ల ఏమవుతుంది, ఇంకా నాకు పేరు ప్రతిష్టలు కావాలి అనే ఇచ్చ వస్తుంది. అందరి ముందు నా కెపాసిటీ చూపించుకోవాలి, మళ్ళీ అహంకారం పెరిగిపోతుంది. అందుకోసం ఇవి మనకి అవసరం లేదు, అలాంటి సిద్ధులు మనకి అవసరం ఉండదు. అయితే మనకు కావాలని కోరుకోకపోయినా సైడ్ ప్రోడక్ట్స్ లాగా వస్తాయి. తపస్సు దీర్ఘకాలం తపస్సు చేసి ప్రతిష్ఠితులు అయిన వాళ్ళకి ఇవి సైడ్ ప్రోడక్ట్స్ లాగే వస్తాయి. సో అయితే వాటిని మనం వాడకుండా మనం కంట్రోల్గా ఉంటేనే ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది అని శ్రీరామకృష్ణులు మరి గొప్ప గొప్ప సన్యాసులు, సాధువులు అంతా చెప్పిన విషయం ఇది. శ్రీరామకృష్ణులు అందరికీ ఇలా పవర్స్ వాడకుండా, వారికి ఉండేది కానీ వారు వాడేవారు కాదు. వాడితే ఏమవుతుంది, క్షయం, మీరు శక్తి క్షయం అవుతుంది. చాలా తపస్సు చేసి మీరు శక్తి సంపాదించారు, అది మీరు ఇలా పవర్స్ చూపించడానికి, మిరాకిల్స్ చూపించడానికి వెళ్ళిపోయారంటే, కొందరు ఈ చూపిస్తారు, యాషెస్ వచ్చేస్తాయి, చెయ్యిలో ఇలా ఆభరణం వచ్చేస్తుంది, నానా విధాల ఏదేదో మాయా అంత మాట చూపిస్తారు. దీనివలన ఆధ్యాత్మిక శక్తి పవర్ వారికి తగ్గిపోతుంది అని చెప్తారు. ఇతరుల రోగాలను నయం చేయడం, ఇవంతా పవర్స్. సో ఈ తపస్సు ఒక ప్రయోజనం ఏమిటి, తపస్సుని ఎందుకు మనం ప్రాక్టీస్ చేయాలి అని ఇక్కడ తెలుసుకున్నాం. ఈ తప అనేది ఈ నియమాలలో ఒకటి అని తర్వాత ఈ చాప్టర్ సాధన పాదంలో మొదటే చెప్పాము. క్రియాయోగం అని కూడా చెప్పాము. అక్కడ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం, ఈ నియమాలలో 3 లాస్ట్ 3 తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటికి క్రియాయోగం అని కూడా చెప్తారు. సో క్రియాయోగంలో కూడా చెప్తారు ఈ నియమాలు, యమ నియమాలు అష్టాంగ మార్గంలో ఒక స్టెప్గా కూడా దీనిని చెప్పబడింది. ఇది తపస్సు యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకుంటాము. ఇలా చేసినప్పుడు మనకి చాలా సహజంగా స్పిరిచువల్ లైఫ్ మనకి న్యాచురల్గా స్పాంటేనియస్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. మొదట ఈ తపస్సు అంటే కష్టకరంగా అనిపిస్తుంది. చాలా మనకి ఉపవాసం చేయడము, నిద్రపోకుండా ఉంటాము, కష్టకరంగా శరీరానికి కష్టం ఇస్తాము, మనస్సుని కష్టం ఇస్తాము, ఇవంతా. అయితే మనం కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత అవి మనకి ఈజీ అయిపోతాయి. ఏదైనా ఈజీగా లభించదు, కొంచెం కష్టపడాలి. అది క్రమక్రమంగా అభ్యాసం ద్వారా మనకి తపస్సు అనేది స్వాభావికం అయిపోతుంది. ఎవరు ఎక్కువగా తపస్సు చేశారో వారిలో పవర్, వారి శక్తి, ఆ తేజస్సు అనేది పెరుగుతుంది. మనం కంఫర్టబుల్ ఈజీ లైఫ్లో అది రాదు. అందుకే తపస్సు అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. దానికి తర్వాతది స్వాధ్యాయ, ఇది కూడా నియమాలలో కూడా ఒకటి, అలాగే క్రియాయోగంలో కూడా ఒకటి ఇది అని చెప్పచ్చు.
స్వాధ్యాయాది ఇష్టదేవత సంప్రయోగ. ఈ స్వాధ్యాయంలో మనము స్థిరపడితే, బాగా దానిలో మనకి ఎస్టాబ్లిష్ అయితే ఏమవుతుంది? ఇష్టదేవత సంప్రయోగ, ఇష్టదేవత దర్శనం మనకి కలుగుతుంది అని చెప్తున్నారు. ఇక స్వాధ్యాయ అనే శబ్దానికి అర్థాన్ని ముందు కూడా ఒకసారి చెప్పాను. అంటే సెల్ఫ్ స్టడీ అని ఒక అర్థం. అంటే మనము మన ఆధ్యాత్మిక పుస్తకాలు, ఇప్పుడు మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, ఇవంతా ఎన్నో మహాభారత, రామాయణ ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలని మనం చదివినప్పుడు అది స్వాధ్యాయం చేస్తామని అయింది. అలాగే మంత్రాలని జపించడం, ఇప్పుడు చాంటింగ్ చేస్తాం, మన పురుష సూక్తం, దేవీ సూక్తం, ఇలా ఉపనిషత్తు ఇవంతా చాంటింగ్ చేస్తాం, అది కూడా స్వాధ్యాయం క్రింద వస్తుంది. అలాగే ఏదో ఒక దేవత గురించి మనకి ఇష్టదేవత, వారి యొక్క మంత్రాన్ని మీరు గురువు దగ్గర తీసుకొని ఆ మంత్ర జపం చేస్తే దానికి కూడా స్వాధ్యాయ అంటారు. సో ఇక్కడ ఈ స్వాధ్యాయ చేయడం వలన ఇష్టదేవత యొక్క సంప్రయోగ అంటే సాన్నిధ్యం, సాక్షాత్కారం మనకి లభిస్తుంది. శ్రీరామకృష్ణులు అన్నారు కదా, దర్శన్ స్పర్శన్ ఆలాప్ అంటారు. మొదట దర్శనం, తర్వాత స్పర్శన్, తర్వాత మనం సంభాషించగలుగుతాము అంటారు. అంటే ఇష్టదేవత అంటే ఏమిటి? నాకు నచ్చిన ఒక భగవంతుడి, ఈశ్వరుడి రూపం. మన హిందూ ధర్మంలో ఈ యొక్క స్వాతంత్ర్యం ఉంది. అదే ఇతర రిలీజియన్స్లో భగవంతుడు ఒక్కరే, ఈశ్వరుడు ఒకే రూపం, ఒకే ఫారంలో మనం పూజ చేయాలి లేదా ఆయనని మనం ఆరాధించాలి. ఇంకా నానా దేవీ దేవులకి అక్కడ అవకాశం ఉండదు. కానీ హిందూ ధర్మంలో మూలంగా ఈశ్వరుడు ఒక్కరే అయినా ఆయన విభిన్న రూపాలలో మనకి దర్శనం ఇవ్వగలడు. అంటే ఎవరికి ఏది నచ్చుతుందో ఆ ఆ గుణాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఎవరికో శ్రీరామచంద్రుడు ఇష్టం, ఇంకొకరికి శ్రీకృష్ణుడు అంటే నచ్చుతుంది, ఇంకొకరికి వేరే ఇలా రామకృష్ణుడు, దుర్గా దేవి, కాళీ, ఏ రూపం చూస్తే మీ మనసు ఏకాగ్రమవుతుందో, మీలో ఒక ఆరాధన భావ, భక్తి భావం పెరుగుతుందో, అలా ఒక మన ఇంక్లినేషన్, మన నేచర్కి అనుగుణంగా ఒక ఇష్టదేవతని మనం ఎంచుకోవడానికి ఒక అవకాశం ఉంది ఇక్కడ. మనం అందుకోసం అయితే ఇలా చాలా ఎక్కువ దేవతలు ఉన్నారా అంటే నిజంగా ఈశ్వరుడు ఒక్కడే. అయినా ఆ ఒకే ఈశ్వరుడు మనకి ఎలా కావాలో అలా దర్శనం ఇవ్వగలడు. ఆయన సర్వవ్యాపిగా, సర్వాంతర్యామిగా ఉన్నారు కాబట్టి ఆ ఈశ్వరుడు మన నేచర్ చూసుకొని నాకు ఏ రూపంలో, ఏ భావంలో ఆరాధిస్తే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుందో ఆ భావంలో నా దగ్గరికి వస్తాడు. ఒకరు భగవంతుని తల్లిగా భావిస్తారు, తండ్రిగా భావిస్తాడు, పుత్రుడిగా భావిస్తాడు, సకుడిగా, ఇలా ఏ భావమైనా పర్వాలేదు. మీకు ఆ భావంలో కాన్సన్ట్రేషన్ తీవ్రం అవ్వాలి. ఆ భగవంతుడితో ఒక ఇంటిమేట్ రిలేషన్, సన్నిహిత భావాన్ని నేను చేసుకోవాలి. అలాంటిది కలిగితే చాలు. అప్పుడు ఆ భావంతోనే, ఆ రూపంతోనే, ఆ గుణాలతో భగవంతుడు మనకి దర్శనం ఇస్తాడు. అందువలన ఈ స్వాధ్యాయ అంటే ఇక్కడ మంత్ర జపము. అలాగే మనకి రాముడు ఇష్టం అనుకోండి, అప్పుడు రామాయణం గురించి చదువుతాము. వాల్మీకి రామాయణం ఉంది, తులసి రామాయణం, కంబరామాయణం. కృష్ణుడు ఇష్టం అయితే మహాభారతం చదవండి, భాగవతం చదవండి. శ్రీరామకృష్ణుడు ఇష్టదేవత అయితే కథామృతం చదవండి, రామకృష్ణ జీవిత చరిత్ర. అంటే ఏ దేవత వాళ్ళని గురించి చదువుతాము, వారి మంత్రాన్ని జపిస్తాము, వారి గురించి పాడతాము, ఎప్పుడూ ఆ ఆరాధనాభావంతో ఉంటాం. దీని వలన ఆ ఇష్టదేవత యొక్క సాక్షాత్కారం మనకి కలుగుతుంది అంటారు. చివరిది ఈశ్వర ప్రణిధానం, 45వ సూత్రం. సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్. ఇది కూడా నియమాలలో 5వది. అలాగే దాంట్లో క్రియాయోగంలో 3వది. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అంటే అక్కడ 3వ స్టెప్ లాగా చెప్తారు. ఈ ఈశ్వర ప్రణిధాన అంటే ఏమిటి? ఈశ్వరుడికి మనం శరణాగతి, మనకి సంపూర్ణంగా సరెండర్ చేస్తాం. దీన్ని చేయడం వలన, ప్రాక్టీస్ చేయడం వలన మనకి కలిగే లాభం ఏమిటి అంటే సమాధి సిద్ధి. మన ఉద్దేశమే సమాధి. సమాధి అంటే పూర్తి ఏకాగ్రత, తన్మయం అయిపోతాం, మనం దాంట్లో ఇది అయిపోతాం.
అలాంటి ఒక భావం మనకి కలగడానికి ఈశ్వర ప్రణిధానం అనేది మనకి సహాయం చేస్తుంది. సమాధి సిద్ధి అంటే సమాధిలో మనకి సిద్ధి లభిస్తుంది, ఫుల్ఫిల్మెంట్, పర్ఫెక్షన్ లభిస్తుంది, అది మనకి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఈశ్వరుడిలో ఇది చేయడం ఇది ఎలా చేయాలి అని ముందు కూడా ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు ఈశ్వర ప్రణిధానం అంటే మనకేమనిపిస్తుంది, సరే నేనేం చేయడం అవసరం లేదు, నేను భగవంతుడిలో శరణాగతుడైపోతాను, భగవంతుడు నాకు అన్ని చేసి పెడతాడు. అలా కాదు. ముందే మనకి సమాధి యోగంలో ముందే చెప్పారు, అభ్యాస వైరాగ్యాభ్యాం అనే ఒక సూత్రంలో అభ్యాస వైరాగ్య ఇవి చాలా ఇంపార్టెంట్ సాధన చేయడంలో. అంటే అక్కడ స్వప్రయత్నం, పురుషాకారం అంటాం, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఈశ్వర ప్రణిధానం అంటే అది భగవంతుడి కృప. మనం భగవంతుడి శరణాగతులైనప్పుడు ఆయన కృపతో మనకి సిద్ధిస్తుంది. అయితే కృప అని మనం కృప అంటే శ్రీరామకృష్ణులు అంటారు, కృ అంటే చేయడం, ప అంటే పొందడం. నువ్వు ఏదైనా చేస్తే నువ్వు పొందుతావు, నువ్వు ఏం చేయకుండా నీకు ఏమీ లాభం కాదు. గురువు ఒక్క మంత్రాలు ఇచ్చారు, గురువు చేసేస్తాడు, నేను భగవంతుడిలో సరెండర్ అయిపోయాను అనుకుంటే ఏం కాదు. శ్రీరామకృష్ణులు అంటారు, నువ్వు జపం చేయాలి, సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే నీకు అది లభిస్తుంది. అంటే అభ్యాస వైరాగ్యాలను ప్రాక్టీస్ చేయడము, ఈ ఆసన ఇవంతా ఇప్పుడు చెప్పాము, యమ నియమ ఇవంతా ప్రతి ఒక్కటి మనం ప్రాక్టీస్ చేయడం, ఇవంతా సాధన, మనవంతు మనం చేస్తున్న స్వప్రయత్నం, పురుషాకార అంటారు. ఈ సెల్ఫ్ ఎఫర్ట్ చేసినప్పుడు మనకి చివరికి తెలుస్తుంది, నా శక్తి ద్వారా నేను భగవంతుని పొందలేను, నేను ఎంత ప్రయత్నించినా దీనివల్ల నాకు చిత్తశుద్ధి కలుగుతుంది, భగవంతుడి దగ్గర వెళ్తాను, కానీ అల్టిమేట్లీ భగవంతుడి కృప ద్వారానే నాకు భగవద్ దర్శనం కలుగుతుంది. ఒక శ్రీరామకృష్ణ చెప్పిన ఆ ఎగ్జాంపుల్, ఒక పక్షి ఒక నౌక మీద కూర్చొని ఉంటుంది, ఎక్కడో మధ్య సముద్రానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూస్తుంది అన్నీ, అక్కడ చూసినా నీళ్ళు, పూర్వ దిక్కులు ఎగిరినా దక్షిణ దిక్కులు ఏ దిక్కులు ఎగిరినా నీళ్ళే కనిపిస్తుంది. చివరికి అలసిపోయి ఈ నౌక ఎప్పుడు తీరాన్ని చేరుతుందో నేను కూడా చేరుకుంటాను అని కూర్చుంటుంది. అంటే వింగ్స్ టైర్ అవ్వాలి, మన రెక్కలు అలసిపోయింది, ఇంకా నేను చేయలేను, ఇప్పుడు స్వప్రయత్నం చేసి 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 ఇంకా నేను లాస్ట్ లిమిట్ వచ్చినప్పుడు అప్పుడు కృప అని వస్తుంది, భగవంతుడి కృప మనకి లభిస్తుంది, అప్పుడు సమాధి సిద్ధి అని లభిస్తుంది. సో ఈశ్వర ప్రణిధానాలు చెప్పిన మాత్రం మన స్వప్రయత్నాన్ని వదులుకోవాలి అని చెప్పలేదు, అది కూడా ముఖ్యమే, ఇది వస్తుంది అని చెప్తారు. మొదట స్వప్రయత్నం, తర్వాత చేసి భగవంతుడికి మనం వదిలేస్తాం. నా వంతు నేను సాధ్యమైనంత వరకు నేను జపధ్యాన సాధన అంతా చేశాను, కానీ నా ప్రయత్నంతో నేను పొందలేను, నీ కృప ఎప్పుడు చూపి నాకు దర్శనం ఇవ్వు అని మనం ప్రార్థిస్తే అప్పుడు సమాధి సిద్ధి మనకి లభిస్తుంది. ఇప్పుడు యమ నియమ ఈ 2 స్టెప్స్ అయింది. ఇంకా 3వ స్టెప్ ఆసనం అంటారు. దానికి ఇప్పుడు 46వ సూత్రంలో స్థిర సుఖం ఆసనం. ఇప్పుడు ఆసనం అంటే ఏమిటి అని మనకి తెలుసు, పోస్చర్, మనం ఎలా ఏ ఒక పొజిషన్లో మనం సాధన చేస్తున్నాం. సాధారణంగా కూర్చొని చేయడమే బెస్ట్. మనం అనుకోవచ్చు, ఎందుకు నేను స్టాండింగ్ పోస్చర్లో నేను చేస్తాను, అత కుర్చీ మీద కూర్చొని చేస్తాను, పడుకొని ఒక పడక మీద పడుకొని నేను జపం చేస్తాను, ఇవంతా చేయడానికి ప్రయత్నిస్తాము, కానీ క్రింద కూర్చోడము బెస్ట్ అని చెప్తారు. అయితే క్రింద కూర్చోలేకపోతున్నాను, నాకు కాళ్ళు నొప్పి, మోకాలు నొప్పి, ఏం చేయాలి అని దుఃఖించకుండా, అది చేయలేని వాళ్ళు చైర్లో కూర్చొని మీరు చేయండి. అది కూడా చేయలేని దురవస్థ ఉంటే అప్పుడు మీరు పడుకొని చేయొచ్చు. కానీ అదో వాకింగ్ స్టేజ్లో ఇప్పుడు మనస్సు స్థిరపడదు ఈజీగా, పడుకొని ఉంటే నిద్రలోనికి వెళ్ళిపోతాం. అందుకోసం మనం క్రింద నేల మీద కూర్చొని ఈ ఆసనాలు, విభిన్న ఆసనాలు చెప్పారు. ఇక్కడ హఠయోగం అని ఇంకొకటి ఉంది. ఇది పతంజలి యోగం ఎలాగుందో హఠయోగం అనేది మరొకటి ఉంటుంది. ఆ హఠయోగంలో కూడా విభిన్న ఆసనాలను చెప్తారు. ఎన్నో ఆసనాలు కష్టంగా, ఈ శిరసాసనము, ఎన్నో ఆసనాలు కూడా ఉన్నాయి. కానీ సింపుల్ ఆసనం అని చెప్తున్నారు. ఈ పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, స్వస్తికాసనం, ఇలాంటి సింపుల్ ఆసనాలు మనం బాగా అభ్యాసం చేస్తే ధ్యానం చేయడానికి వీలుగా ఉంటుంది అని పతంజలి చెప్తాడు.
ఇక్కడ హఠయోగాని యొక్క ఉద్దేశం ఏమంటే శరీరాన్ని చాలా స్ట్రాంగ్ చేయాలి, రోగాలను దూరం చేయాలి, దీర్ఘకాలం నేను జీవించాలి. శరీరానికి బాగా బలవంతంగా ఉండడానికి హఠయోగంలో ఎన్నో ఆసనాలు చెప్పారు. అది శరీరము ప్రాణవాయుని కంట్రోల్ చేసి అది ప్రాక్టీస్ చేస్తాం. కానీ పతంజలి యోగ శాస్త్రంలో అలా ఏ ఆసనము అన్ని విభిన్న ఆసనాలు పేరేమి ఆయన చెప్పడు. స్థిర సుఖం ఆసనం, ఏ ఆసనం స్థిరంగా సుఖకరంగా ఉన్నదో అలాంటి ఆసనం అని జనరలైజ్గా చెప్తారు. కానీ ఈ పద్మాసనం చేయి, శిరసాసనం చేయి, ఈ కూర్మాసనం, ఏ విభిన్న ఆసనాలను గురించి పేర్లు చెప్పలేదు. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ఏమంటే మనస్సుని ఏకాగ్రం చేయాలి. శరీరాన్ని కంట్రోల్ చేయడం ఎంత ముఖ్యమో అది మనస్సును ఏకాగ్రం చేయడానికి సహాయం చేస్తుంది అని ఆసనం. ముఖ్య ఉద్దేశం మనస్సును ఏకాగ్రం చేయడం. అందువలన హఠయోగంలో ముఖ్య ఉద్దేశం శరీరాన్ని సబలంగా దీర్ఘకాలం ఉండేటట్లు చేయడమే ఉద్దేశంగా ఉంటుంది. కానీ ఇక్కడ అది శరీరాన్ని మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే శరీరం సబలంగా స్ట్రాంగ్గా ఉంటే కదా మనం ఆధ్యాత్మిక సాధన చేస్తాము. అందుకోసం కానీ అది సెకండరీ, అది చేస్తాము. కానీ మన ముఖ్య ఉద్దేశం మన ఆధ్యాత్మిక ప్రోగ్రతి, మనస్సు శరీరం దానిని అధిగమించాలి. ఈ ప్రకృతిని అధిగమిస్తే మనం సాక్షాత్కారం, పురుష సాక్షాత్కారం, మన స్వస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. అందుకోసం ఆసనాన్ని మనము ప్రాక్టీస్ చేస్తాం. అందుకే ఇక్కడ పద్మాసనం అన్నికంటే బెస్ట్ అని చెప్తారు. అయితే అది కూడా కొందరికి అర్ధ పద్మాసనం చేస్తారు, లేదా సుఖాసనం. ఈ సింపుల్ ఆసనాలు ఇక్కడ ఏమంటే ఏ ఆసనంలో దీర్ఘకాలం నేను కష్టం లేకుండా కూర్చోగలుగుతానో అటువంటి ఆసనాన్ని మనం తీసుకోవాలి. మన ఆసనం అంటే కొంచెం 5 మినిట్స్ తర్వాతే నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి లేవాలి అనిపిస్తుంది, అలాంటి కష్టకరంగా శరీరానికి నొప్పి కలిగించేది, ఇంజురీ కలిగించే అలాంటి ఆసనాలు సెలెక్ట్ చేయకూడదు. దానికి ధ్యానం చేయడం నెక్స్ట్ స్టెప్లో ధారణ, ధ్యాన, సమాధి. ఆ స్టెప్కి ఏది సానుకూలంగా ఉంటుందో అలాంటి ఆసనం, సుఖాసనము, ఇలాంటిది మన సింపుల్ ఆసనం, వజ్రాసనం, పద్మాసనం, అలాంటి ఎవరు క్రింద కూర్చోలేరో వారు చైర్లోనే కదిలించకుండా శరీరాన్ని మనం మర్చిపోగలిగితే అది బెస్ట్ ఆసనం. ఏ ఆసనంలో దీర్ఘకాలం మనము ధ్యానం చేయగలుగుతామో, ఈ శరీరం మర్చిపోగలుగుతామో అది మనకి ధ్యానానికి సహాయకరంగా ఉంటుంది. ఇంకా భగవద్గీతలో కూడా దీని గురించి ఎన్నో విషయాల్ని మనకి చెప్పారు. ఎలా మనం కూర్చోవాలి, 6th చాప్టర్ ధ్యానయోగంలో ఆసనం కూడా మనం ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి. నాత్యుచ్ఛ్రితం నాతి నీచనం చైలాజన కుశోత్తరం అంటారు. చాలా ఉన్నత ప్రదేశంలో ఒక కొండ మీద, పర్వతం మీద కూర్చుంటే మీరు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా ఒక నిమ్న స్థలంలో కూర్చున్నారనుకోండి, అక్కడ పురుగులు రావచ్చు, పాము రావచ్చు, వాన నీళ్ళు అక్కడ జమ అవ్వచ్చు, అప్పుడు మనకి అది హెల్తీగా ఉండదు. అక్కడ కూర్చోకూడదు. అంటే ఒక సమతలమైన ప్రదేశంలో కూర్చొని ధ్యానాభ్యాసం చేయాలి. చాలా సాఫ్ట్గా మృదువుగా ఉన్న ఆసనం నేను తీసుకున్నారనుకోండి, మనకి మెల్లిగా నిద్రలోకి వెళ్ళిపోతాం. అదే చాలా గట్టిగా ఉన్న రాయి మీద, బండ మీద కూర్చొని జపం చేస్తామంటే ఇక్కడ గుచ్చుకుంటుంది, అక్కడ గుచ్చుకుంటుంది, అలా ఉంటుంది. సో మనం ఒక్క మిడిల్ పాత్ తీసుకోవాలి. చాలా కంఫర్టబుల్గా ఉండకూడదు, కష్టదాయకంగా కూడా ఉండకూడదు. ఒక స్మూత్గా, న్యాచురల్గా, స్పాంటేనియస్గా కూర్చొని దీర్ఘకాలం శరీరాన్ని మర్చిపోయి నేను అంతర్ముఖంగా ధ్యానం చేయడానికి ఏ ఆసనం వీలుగా ఉంటుందో అలాంటి ఆసనాన్ని మనం ఆ పోస్చర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా మనం చెప్తాం, మన శిరస్సు సమంకాయం శిరోగ్రీవం సమవస్థిత, అది కూడా కృష్ణుడు చెప్తాడు. ఈ శిరస్సు, మేడ, మన బ్యాక్ ఇవి ఒక్క లైన్లో ఉండాలి. ఇలా ముందుకు వంగి కూర్చోకూడదు, అది కూడా మనకి ధ్యానానికి అవదు. అసలు ఇక్కడ వాలి, అక్కడ వాలి, అది చాలా బిరుసుగా గట్టిగా ఇలా స్టిఫ్గా కూర్చోవడం కాదు, అలా చాలా లూజ్గా కూడా కాదు, అంతా ఒక న్యాచురల్గా ఉండాలి. ఆసనం అంటే ఎలా ఉంటే శరీరాన్ని మర్చిపోతాము, ధ్యానానికి అంతర్ముఖంగా మనకి సహాయం అవుతుందో అలాంటి స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అలాంటి ఆసనం మనము అభ్యాసం చేయడం వలన ఆధ్యాత్మికంగా మనం బాగా పురోగమనం సాధించగలుగుతాము అంటారు.
ఇలా ఇంకా ఈ తరువాతి సూత్రంలో కూడా ఈ కంటిన్యూ అవుతుంది. 47వ సూత్రంలో ఆసనాన్ని గురించే చెప్తున్నారు. ప్రయత్న శైథిల్యాద్ అనంత సమాపత్తిభ్యాం అని అంటారు. ఇక్కడ ఇలా ఆసనం ఏం చేస్తే స్థిరంగా సుఖంగా అవుతుంది అంటే 2 కండిషన్ అన్నారు. ఒకటి ప్రయత్న శైథిల్యం, రెండవది అనంత సమాపత్తి అని ఇక్కడ 2 కండిషన్స్ మనకి చెప్తున్నారు. ప్రయత్న శైథిల్యం అంటే ఏమిటి? ప్రయత్నంలో శిథిలత అంటే మనం ఎఫర్ట్ చేస్తున్నామే ఆసనం వేయడానికి, అంటే మనం వదిలేయాలా, స్టాప్ చేయాలా అలా ఉద్దేశం కాదు. మొదట ఆసనాన్ని మనం వేయడానికి కూర్చున్నప్పుడు చాలా ప్రయత్నంతో మనం చేస్తాం. ఎప్పుడైతే దీర్ఘకాలం మనం ప్రాక్టీస్ చేస్తామో అభ్యాస బలంతో అది స్మూత్గా, స్పాంటేనియస్గా, న్యాచురల్, సహజంగా సిద్ధిస్తుంది. అప్పుడు ప్రయత్న శైథిల్యం అవుతుంది. అంటే శైథిల్యం అంటే కష్టపడి జోరుగా కూర్చోవడం కాదు, న్యాచురల్గా ఈజీగా అలవాటు అయ్యే వరకు మనం ప్రయత్నిస్తాము. తర్వాత ప్రయత్నాన్ని శిథిలం చేయాలి. సపోజ్ నాకు ఫస్ట్ మనకి కొంచెం కాలం 10 minutes కూర్చొని ట్రై చేస్తాను. ఆ తర్వాత అది స్మూత్గా వచ్చిన తర్వాత అరగంట, తర్వాత 1 గంట, తర్వాత 2 గంటలు, ఇలా క్రమక్రమంగా మనం పెంచాలి. మొదటే నేను ఇప్పుడే ఈరోజే నాకు 10 రోజులనే నాకు సమాధి లభిస్తుంది, అది 1 రోజులోనే లభిస్తుంది, పొద్దునుంచి రాత్రి వరకు కూర్చొని ధ్యానం చేసి నెక్స్ట్ డే పూర్తి పడుకున్నాము అంటే అలా అయితే లాభం లేదు కదా. క్రమక్రమంగా పెంచాలి అని చెప్తారు. ప్రయత్న శైథిల్యం అంటే ప్రయత్నంలో శిథిలత అంటే ప్రయత్నాన్ని వదిలేయాలి, ప్రయత్నం చేయకూడదు అనే అర్థంతో కాదు. అది క్రమక్రమంగా మొదట ఇంటెన్స్ ఎఫర్ట్తో ట్రై చేస్తాం, కానీ శరీరానికి నొప్పి కలిగించకుండా, బాధ కలిగించకుండా, అది ఇంజురీ కలిగించకుండా క్రమక్రమంగా పెంచుకొని తరువాత క్రమక్రమంగా తగ్గిస్తాము. అంటే స్వాభావికంగా ఎంతవరకు కూర్చోగలుగుతామో అంతవరకు చేయడం, అది ప్రయత్నంలో శిథిలత అని చెప్తున్నాము. రెండవది అనంత సమాపత్తి. ఇప్పుడు అదే పతంజలి శరీరాన్ని కంట్రోల్ చేయడం మాత్రమే మన ఉద్దేశం కాదు, మనస్సుని నిగ్రహించి ఆ ఏకాగ్రత వలన ఒక ఉన్నత లక్ష్యం ఉంది. దాని వలన అనంత సమాపత్తి అంటే అనంతమైన, అనంతం అంటే అంతులేనిది, అటువంటి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద మనం ధ్యానం కూడా చేయాలి. ఇప్పుడు ఆసనం వేసినప్పుడు పూర్తిగా శరీరం మీదే ఏకాగ్రత కాదు, మన మనస్సు కూడా ఉంది. ఆ మనస్సు ఒక ఉన్నతమైన ఆలోచన మీద ఏకాగ్రమైతే ఈజీగా శరీరం కంట్రోల్ వస్తుంది. చూడండి, ఏ రోజు మీరు ధ్యానంలో బాగా మీకు ధ్యానం కుదిరిందనుకోండి, అప్పుడు మీకు బాడీ పెయిన్ ఏం తెలియదు, మీకు ఆకలి ఏం తెలియదు, దీర్ఘకాలం తిరుగుతుంది. అదే మైండ్ కాన్సన్ట్రేటెడ్గా లేకపోతే కొంచెం 5 minutesకి చూస్తాము, టైం అయిపోయిందేమో, ఎప్పుడు లేవాలో ఏమో, అలాగే మనసు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఏదో ఒకటి గుర్తుకు వస్తుంది. అలా అంటే ఒక ఉన్నత చింత, ఆలోచన మీద మనస్సు ఏకాగ్రం చేయాలి. దానికి అనంత సమాపత్తి, ఈ 2 భ్యాం అంటే ప్రయత్న శైథిల్యాత్ అనంత సమాపత్తి భ్యాం, ఈ 2 విషయాల ద్వారా మనము ఆసనం స్థిరమవుతుంది. మొదటిది క్రమక్రమంగా ఆ ఇంటెన్స్ ప్రయత్నం చేయకుండా శిథిలం చేస్తాము, న్యాచురల్గా, స్పాంటేనియస్గా ఆసనం కుదిరేటట్లు చేస్తాం. రెండవది ఉన్నతమైన ఒక ఆలోచన మీద మనసును పెడతాము, శరీరం కొంచెం క్రమక్రమంగా తగ్గించి హయ్యర్ థాట్. ఇంకొకటి అనంత అనే శబ్దానికి అనంత నాగ ఆదిశేష, ఒక 1000 ఇది 1000 ఇది ఉంది, అలాంటి పడగా ఉన్న ఆదిశేష అనే ఒక అర్థం కూడా ఆదిశేషుడి మీద ఈ సమగ్ర జగత్తంతా ఆధారపడి ఉంది. ఆయన మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేదా అనంతం అంటే ఆకాశము, సముద్రం, జ్యోతి, ఇలాంటి ఒక అనాహత ధ్వని, ఇలాంటి ఒక సూక్ష్మమైన ఒక విషయం మీద మనస్సును ఏకాగ్రం చేస్తే శరీరం ద్వారా ఆసనం చేస్తారు, మనస్సును ఒక ఉచ్చ చింతలో పెడతారు. ఈ 2 సైమిల్టేనియస్గా చేసినప్పుడు ఆసనం స్థిరంగా మనకి దీర్ఘకాలం చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.